పేపర్ పేపర్ ఛార్జింగ్ ఉందో లేదో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి సుమారు 4వ మాసంలో అడుగుపెట్టాం. ఈ సందర్భంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ఉండడంలో లబ్ధి ఏంటి ఉంటుంది అనడానికి నిదర్శనం ఇవాళ మన జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 7వ తారీఖున వికలాంగ సోదరులందరికీ వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి సైకిళ్ళు మామూలుగా 3 చక్రాల సైకిల్ ఇచ్చేవాళ్ళు 3 చక్రాల సైకిళ్ళు, చైర్స్ ఇచ్చేవాళ్ళకి చైర్లు, బ్యాటరీ మోటార్ సైకిళ్ళు ఇచ్చేవాళ్ళకి బ్యాటరీ మోటార్ సైకిళ్ళు, కాళ్ళు ఇచ్చేవాళ్ళకి కాళ్ళు, ఇలా ఏది అవసరమైతే డఫ్ అండ్ మామూలుగా చెవిటి వాళ్ళు ఉంటే చెవిటి మిషన్లు, రకరకాల ఇది వాళ్ళ డిజరబిలిటీని బట్టి రేపు 7వ తారీఖుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్యంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ 9వ తారీఖున పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో జరుగుతుంది. అక్కడికి లబ్ధిదారులందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆయా వాళ్ళకి ఏదైతే పరికరం శాంక్షన్ అయిందో దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శాంక్షన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ గుర్తించి తర్వాత తెప్పించి ఇవ్వడం జరుగుతుంది తప్పించి ఆ రోజు మాత్రం అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరు ఇస్తారనే ఆశపడి రావద్దు. మొన్న ఎవరినైతే ఇక్కడ ఎవరికైతే ఐడెంటిఫై చేసి పంపించడం జరిగిందో 355 మంది లబ్ధిదారులను గుర్తించి మనం పోయిన నెలలో ఐడెంటిఫై చేసి పంపడం జరిగింది. ఆ 355 మందికే రేపు ఇవ్వడం జరుగుతుంది.